వరి ధాన్యం త్వరగా కొనుగోలు చేసి కేంద్రం నుంచి ధాన్యాన్ని తరలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురంలోని కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం మ్యాచర్ వచ్చి 15 రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం మొలకెలెత్తుతున్నాయని వెంటనే సంబంధిత అధికారులు లారీలను కేటాయించి కొనుగోలు కేంద్రాల్లోంచి ధాన్యాన్ని తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు నిర్వహించిన ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పట్టణ సిఐ బి వీరప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకునే రైతులతో మాట్లాడుతూ మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ధర్నాను విరమించుకున్నారు. అవసరమైతే ఎస్పీ గారు చెప్తాం, కలెక్టర్ గారికి మాట్లాడిస్తాం, ఇంకెవరికైనా మాట్లాడాలి. వర్షం వచ్చిన కొట్టక మీ బాధ్యత ఉండేది. అడ్లు బీట్లే జోచి కాంట పెట్టి ఉన్నాయి, అవి అమ్ముకోకుండా అవుతుంది. వాళ్ళు గొంతపోతలేరు, లారీలు ఎత్తలేవు, ఏమి లేవు. మరి మాకు తగిలిపోతుంది, అవుతుంది, వర్షాలు పడుతున్నాయి. మరి తీసుకుంటారా తీసుకోరా, మొలకలు మరి తీసుకోమంటే మేము బయట అమ్ముకుంటాం అలానే చెప్పుకుని 15 రోజులు అవుతుంది. మరి నాణ్యాయి సగం బస్తాలు నాణ్యాయి. మరి వాళ్ళు ఎవరు అత్తలేరు, లారీలు అత్తలేవు అంటున్నారు. ఏ అతికాడు అత్తలేడు, మరి మేము బయట అమ్ముకుంటాం అని అనుకుంటున్నాం. అత్తలేరు. ఈడికి 4 రోజులు అవుతుంది ధాన్యం ఇక్కడ పోసి మొత్తం. ఇప్పుడు 2 వానలు వాడినాయి. తిర్రమర్ర చేసుకుంటా 4 రోజులు అవుతుంది ఇక్కడనే ఉంటున్నాం. లారీలు వస్తలేవు, కొనుగోలు చేస్తలేరు. అక్కడికి పోతే కటింగ్ అంటుర్రు, మరి ఇక్కడనేమో కటింగ్ వద్ద అంటుర్రు. అక్కడికి పోతేనేమో కటింగ్ జరుగుతున్నాయి. మరి ఫస్ట్ ఏమో 41,600 పెట్టిర్రు, ఇప్పుడేమో 42 దోపుతుర్రు. మరి కటింగ్ లేదని గవర్నమెంట్ అంటుంది. మరి ఈ కటింగ్ ఎక్కడికి పోతుంది? వాళ్ళేమో అక్కడికి వెళ్ళి అంటుర్రు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళి అంటుర్రు. మరి ఏంది ఇది పరిస్థితి? రైతుల పరిస్థితి ఏంది? సగం నాణ్యాయి అన్ని ఆ వడ్లు చూడుర్రి. మీ అంతా ఎట్లున్నది వ్యవస్థ? 4 రోజుల వడ్లు పోతలేవు, ఏం పోతలేవు, లారీలు వస్తలేవు, ఏం వస్తలేవు. ఇటువంటి పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ ఏమో కటింగ్ చేయొద్దు, దోపుతున్నాం, మేము కటింగ్ చేసుకోలేమో అని మాట్లాడుతుర్రు. మరి ఒక్క నాయకుడు చూద్దాం ఇప్పుడు ఇంతవరకు వస్తలేరు. ఓట్లప్పుడేమో అందరు వస్తారు, ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తలేదు, ఏ నాయకులు వస్తలేరు. మరి ఇక్కడ ఎవరిని పట్టించుకుంటలేరు, రైతుల్ని ఎంత మొత్తుకున్నా కానీ పట్టించుకుంటలేరు, చేస్తలేరు. వైకేపీ అంటే పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. అందుకని మేము రాస్తారోకో చేస్తామని రోడ్డు మీద కూర్చున్నాం. అందుకనే ఇప్పుడు ఎస్ఐ గారు ఇట్లా వచ్చి మాకు స్పందించారు, దానికి లారీలు పంపిస్తామని మాట్లాడారు. కొద్దిగా దయచేసి రైతులను అయితే నష్టపెట్టకూరి. మొత్తం ధాన్యాన్ని తడిసింది, రాత్రి వాడ వానకు మొత్తం తడిసిపోయింది. బస్తాలు మొత్తం ఇక పల్టేయాలి. ఇప్పుడు ఇక్కడనేమో కలెక్టర్ గారేమో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నారు. కాకపోతే అక్కడికి పోతే ఏమో కటింగ్ 5 కిలోలు, బస్తాకు 5 కిలోలు, బస్తాకు 4-5 బస్తాలు కటింగ్ లోడుకు కట్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. కొద్దిగా చూడూరి, లారీలు పంపిరి, తొందరగా ఖాళీ చేసే ప్రయత్నం చేయాలి.